అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 22. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం. నేత్రముల గురించి అనేక సంగతులు చెప్పవచ్చును. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ గురించి ఒక కథ చెప్పబడెను. అతని సైన్యంలో అతని ఎదిరించు ఒక గుంపు కలదు. నెపోలియన్ ఒక గుడారమును వేసి ఇట్లు ఒక ఆజ్ఞ జారీ చేశాను: ఎదిరించు సైనికులందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా గుడారంలోనికి తీసుకుని రమ్ము. చక్రవర్తి ఆ గుడారంలో కూర్చున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు అతని ఎదుటికి తీసుకొని రాబడిరి. నెపోలియన్ వారిని పైనుండి క్రిందకు చూచి ఏమీ మాట్లాడకుండా పంపివేశాను. ఆ దినము నుండి ఒక్కరు కూడా అతనిని ఎదిరించలేదు. నెపోలియన్ ఏమీ మాట్లాడలేదు, ఏమీ అనలేదు. చూడుడి, మీరు ఏదో తప్పు చేశారు అని కూడా అనలేదు. అతని చూపులను బట్టి వారు అతడు ఎంతో కోపముగా ఉన్నట్లు గ్రహించిరి. వారు అతనికి భయపడి తమలో తామిట్లు అనుకుని, మనం అతనికి లోబడని ఎడల అతడు మనల్ని శిక్షించును. అమెరికాలో ఒక ధనికునికి ఒక మంచి కన్ను, ఒక గాజు కన్ను ఉండెను. గాజు కన్ను ఎంత చక్కగా చేయబడిననగా ఏది నిజమైందో ఏది నకిలీదో ఎవరు చెప్పలేరు. ఒక దినమున అతడు ఒక బాలుని పిలిచి, నా బిడ్డ, నా 2 కళ్ళలో ఏది నిజమైంది, ఏది గాజు కన్ను అని అడిగాను. బాలుడు వెంటనే గాజు కన్నును చూపించెను. అతడు, నీకు ఏ విధంగా తెలియను అని అడిగినప్పుడు ఆ బాలుడు ఇట్లు జవాబిచ్చెను: ఈ గాజు కన్నులో ప్రేమ లేదు. గాజు కన్ను చక్కగా మెరుగుచుండెను, కానీ దానిలో ప్రేమ లేదు. దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు నేత్రములను గురించి ఈ విధంగా చూడగలం. అవి దైవిక ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిండి ఉన్నవి. ఇర్మీయా గ్రంథం 31:3లో ఇట్లు చదవగలం: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన కన్నులలోనున్న అగ్ని నీలో ఆయన ప్రేమను పోయుటకే కానీ నిన్ను భయపెట్టుటకు కాదు. ఆ దైవిక అగ్ని నీలోకి వచ్చి నువ్వు పరిశుద్ధంగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. కానీ ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలం? ఆయనను ముఖాముఖిగా చూచుచు యేసు ప్రభు కనులోనికి చూచడం ద్వారానే. మొదట అది ప్రశాంతంగా ఉండకపోవచ్చు, ఎందుకనగా ఆ అగ్ని మనలోని పాపమునంతటినీ దహించి వేయును. అదేవిధంగా ఆ కన్నుల వైపు చూసిన ఆ దైవిక ప్రేమ నీలో పోయబడును. ప్రైజ్ ద లార్డ్.